నుంచి ఎంతో కష్టపడి అయితే నా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. సో అయితే వీళ్ళని ఒక వారం వదిలిపెట్టి విజయవాడ అయితే వెళ్తున్నానండి. నాకైతే చాలా బాధగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ పొలాల విషయంలో రోజుకి ఎట్టుంటుందో చెప్పలేము. ఒకరోజు ఒకలాగా ఉంటుంది, ఇంకో రోజు ఇంకోలా ఉంటుంది. సో అయితే ఒక పక్క చేనేమో మొత్తం పంటకు వచ్చింది, ఇదిగో కనబడుతుంది కదా, ఈ చేనేమో మొత్తం పంటకు వచ్చింది, ఈ చేనేమో మొత్తం పొట్టమైన ఉంది. అంటే అక్కడక్కడ మొత్తం ఈనెలు వచ్చేసాయి. మేబీ ఒక 60% వచ్చినట్టే, ఒక 40% రావాలి, ఇంకా ఈల్డింగ్ రావాలి. అది వాటర్ లెవెల్ అన్నీ బాగానే ఉన్నాయండి చేలో అయితే. నేను మొత్తం చెక్ చేసి చూశాను. అది కాక అప్పుడే అంతకుముందే మడలో తిప్పి ఉంచాను. సో అయితే 4 ఎకరాలేమో మొత్తం కంకెళ్ళు ఉంది, ఒక ఎకరం బాతికేమో పంటకు వచ్చింది. ఇది కనబడుతుంది కదా, ఈ మడి ఆ పై అదొక మడి, దాని తర్వాత పైన ఒక మడి ఉండేది. సో అయితే అది ఎకరం బాతిక పంటకు వచ్చేసి ఉంది. మరి ఎట్టుండదు ఏం సంగతి. నేనైతే మళ్ళీ ఒక వారం దాకా అయితే ఇక్కడ రానండి. మళ్ళీ ఇదే రోజున ఎర్లీ మార్నింగ్ కానీ, ఆ రోజు సాటర్డే నైట్ కానీ ఖచ్చితంగా బయలుదేరుతాను. ఇక్కడ చూసారా ఎలుకలు ఏ విధంగా కొడుతున్నాయో, ఇక్కడ చూసారా ఎలుకలు ఏ విధంగా కొడుతున్నాయో, ఎక్కడ కొట్టినాయి. అన్నీ మనకే కాదు దక్కుతాలా, అవి కూడా తిన్నాయి, అవి కూడా బతకని. సర్లే అండి, ఇప్పుడు పెట్టెలకి ఎలుకలకి వాటికి వీటికి పోంగా మిగిలిన మనీ అనుకోవడం. సో అయితే అప్పటికి మనం చాలా కష్టపడి చేసాం. ఇది చూడండి అంత పంటకు వచ్చేసేస్తుంది, ఆ కంకి కూడా మొత్తం వెళ్ళింది, అంతా బాగానే ఉంది. మరి ప్రస్తుతానికి అయితే చూడాలి, ఇది మనకి చేతికి వచ్చిన దాకా మన గుండె అయితే లబో దిబో అని బాదుకుంటూనే ఉండిద్ది. ఎందుకంటే ఏ క్షణం ఎటుందో చెప్పలేమండి. సడన్గా వాతావరణం మారిపోయి తుఫాన్ అని చెప్పారు అనుకో, ఇది మొత్తం పొనుకునేది. ఇప్పుడు పండుగ వచ్చేది మొత్తం పొనుకునేది, అది కూడా మేబీ అది కూడా సగం పడిపోద్ది కూడా. అందుకని ఏ టైం ఎటుండదో చెప్పలేము, అంటే చూస్తూ ఉండాలి. పొలాలు అనేది ఇది అంతా డేరింగ్తో ఉండేది, 50-50 ఛాన్సెస్. ఇదంతా అంత గ్యారంటీ అయిన వ్యాపారం ఏం కాదు వ్యవసాయం అనేది కూడా. సో అయితే ఈ సంవత్సరం ఎట్టగొట్ట 50% లాక్కొచ్చినట్టేనండి. నేను ఈ వరి పని అయిపోతే 50% నేను వ్యవసాయంలో ముందుకు వచ్చినట్టే. సో అయితే తర్వాత వచ్చేసి మన మొక్కజొన్న ఉంది కదా, మొక్కజొన్న నిన్నటితో మొత్తానికి మందు కొట్టేశాను, సమానంగా వేసానండి. అదొక 2, ఇదొక 70, ఇదొక 4, 5, 6, అదొక 6, ఇదొక 10, మొత్తం 12 ఎకరాలు సమానంగా వేసాను కాబట్టి. సో అయితే మన మొక్కజొన్న కూడా బాగా వచ్చేసింది. 10 రోజులకి కలుపు మందు కొట్టాలి. ఇప్పుడు వచ్చేసి దగ్గరగా 19 రోజులు 17 రోజులు ఆ మధ్యలో అవుతుంది. సో అయితే ఇంకో 4-5 రోజుల తర్వాత, అంటే మేబీ ఇదే వారానికి సాటర్డే కానీ సండే కానీ ఆ రోజు మళ్ళీ వచ్చి దీనికి గడ్డి మందు కొట్టాలి. గడ్డి మందు కొడితే ఇది కనపడేదంతా నాదే. ఈ మడి అబ్బాయి మడి కింద మడి అయితే బాగా వచ్చిందండి. నేను ఊరికి బయలుదేరుతామని చెప్పి చేను చూడడానికి వస్తే చేనే మొత్తం పురుగు పట్టిందని చెప్పేసి కొట్టించే కానీ సరిగ్గా పనిచేయలేదు. సో అది అప్పటికప్పుడు వెళ్ళి మా ఊరి దగ్గరలో వేల్చుడు వెళ్ళి అక్కడ మందులు తీసుకొచ్చాను. లేదండి, మనం నిన్న కొట్టి కోక్లేర్ అంటారు, ప్రోక్లైన్ ఏదో దాన్ని తీసుకొచ్చాను. ఒకసారి గన్ కూడా తీసుకొచ్చాను, బుజ్జిని కూడా తీసుకొచ్చాను. వచ్చేటప్పుడు ఒకసారి టిఫిన్ కూడా తీసుకొస్తే ఒకసారి పోదాంలే అటు నుంచి అటు అనుకున్నాం, అడ్డ రోడ్లో నేడ కట్ట కానీ పురుగు ఉండేలేసి ఇంకోసారి వస్తా టిఫిన్ తీసుకొచ్చి. మీకు పురుగు చూపించమంటారా? ముందు ఈ 3 మొక్కలు కనపడంగానే నాకు మైండ్ పోయింది. అందుకని చెప్పేసి ఇంకా తబా అని పోయి ఇంత బాగా కనపండి. అయినా ఇదిగో ఇది లైక్ దట్, ఈ విధంగా మొత్తం లోన ఒక పురుగు ఉంటుంది, పిచ్చి పురుగు. దానికోసం ఇదిగో ఇక్కడ సో అయితే ఈ విధంగా మొత్తం ఉంది కాబట్టి వీటిని మొక్కలను తుంచేస్తే మంచిది తొందరగా, లేకుంటే మనం కొంచెం చాలా నష్టపోతాం. అందుకని చెప్పేసి ఇంతకు వచ్చేటప్పుడు టిఫిన్ తీసుకొచ్చాను, ఇడ్లీ అయినా ఉప్మా దోశ తీసుకొచ్చాను. ఉప్మా దోశ చాలా టేస్టీగా ఉంటుందండి అక్కడ. ఇది వచ్చేసి ఉప్మా దోశ ఒకటి, ఒక ప్లేట్ ఇడ్లీ, 2 తిని ముందు కొట్టి ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయి బయలుదేరుతాయి. ఇంకా నీళ్ళు అన్నీ ఉండే చేలో చూసా, మాగడి చేలో బాగానే ఉంది. మా వరి చేను అయితే అసలు నా బల్లి ఆనందంగా ఉంది.
తెలిసి ఏం చేస్తుంటే భలే ఆనందంగా ఉంది, ఎందుకంటే కోత మీదకి వచ్చింది. పండగ అయిపోయినాక ఒకవేళ పండగ అప్పుడు కూడా వానలు పడతాయి కదా బాబు, పండగ రోజుల్లో కూడా. పోయినసారి మా ఆయన ఏం చేశాడంటే 70 సెంట్లు ఇదే కదా వేసింది, ఎవరు రావట్లేదని చెప్పి అక్కడే కోసుకుందామని వచ్చి ఎంత ఒక పాయ కోసినవా, 2 ఒక పాయ సగం కోసాడు. అది కోసిన తెల్లారి వాన పడ్డది అట్ట. అప్పుడు అమ్మాయిని కనున్నా నేను బుడ్డదాన్ని, అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా. సో అయితే ఉప్మా దోశ కూడా చూపిస్తాను మీకు. చెప్పాను కదండి ఉప్మా దోశ అని. ఇది వచ్చేసి ఉప్మా దోశ, చాలా టేస్టీగా ఉందండి. ఏందకన్నా వాళ్ళ దగ్గర చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా దోశ. అయితే మా వరి చేను చూపిస్తాను చూడండి, కోతకు వచ్చేసింది. ఇది వచ్చేసి బాగా బీపీటీయా, క్రాస్ బీపీటీయా లేకపోతే ఇది బీపీటీ. మా పక్క చేను వాళ్ళు వేసిన క్రాస్ బీపీటీ అనమాట. మాకు అంటే మనం పోయినసారి వేసింది క్రాస్ అన్నావుగా. ఇదిగో నా వరి, మాకైతే ఈ వరి చేను చూస్తే నాకు చాలా ఆనందంగా, ఎందుకంటే కోతకు వచ్చింది. అంత చేను అంతా చూసారు ఎట్లా ఉందో, వడ్లతో నిండిపోయింది అనమాట. అందుకే చాలా ఆనందంగా ఉంది. చాలా కష్టపడ్డాము, ఒకసారిగా కష్టం అంతా పోయిందండి ఈ చేను చూడంగానే. రేపు కోత కోపిస్తారో లేకపోతే మిషను తెలీదు. పండగ అయిపోయినాకే మాత్రం ఇది ఖచ్చితంగా కోతకు వచ్చింది. ముందు కలుపుతున్నాడు మా ఆయన వచ్చేసి. బాబు ముందు చూపి, ఎట్టుంది ఇది నలకలుగా పురుగాల. నేను ఇది లిక్విడ్ రూపంలో ఉందేమో, దానికి నీళ్ళు పోతున్నాం అనుకుంటున్నా. ఎకరానికి కలిపేటప్పుడు చూడలేదు, 3 ఎకరాలకు కలిపేటప్పుడే చూసింది నేను. ఇదిగో బాబు, ఇది పురుగు కొట్టడమేనా? ఇదిగో ఇదిగోండి, ఇదిగోండి. ఏది ఏం తగిలింది? ఊరా డబ్బా కొలత ఇదేగా ఇప్పుడు. ఈ డబ్బాతో కొలత ఎక్కువ పోసాడండి. కొంచెం ఎకరానికి ఇన్నని పోసుకోవాలి. మా ఆయన దానికంటే ఇంకా ఎక్కువ పోసాడంటే దీనికి ఎక్కువ పురుగు ఉంది. నిన్నే రమ్మని, నిన్నే బొమ్మంటే దీనికి ఇప్పుడల్లా నీళ్ళు కట్టే పని లేదు, అలానే ఇప్పుడల్లా మందు కొట్టే పని లేదు అన్నారు. డ్రోన్తో కొట్టిస్తే, డ్రోన్ అనేది పైన ఉంటుంది కాబట్టి పక్కకు పోయిద్దండి ముందు, దీని మీద పడిద్ది అనుకున్నాం మేము. కాకపోతే డ్రోన్తో పని అవ్వాలి ఇప్పుడు, అందుకని గన్నుతో కొడుతున్నాం. నీళ్ళు పోయాలా కొలిచి? ఒకటి ఎన్ని ఎకరానికి ఎన్ని పడతాయి? 3 4 5 5 ముందు కలప. అదేం ముందు ఏమో భద్రంగా మూతలు పెడుతున్నావుగా, బనికి వస్తాయి అన్నీ. అమ్మా ఏసయ్యా, 5 ముందు పురుగు పడడానికి గుడిదేనా? మూత పోయి నువ్వు సరేనా? ఇది మూతతోటి ఎన్ని మూత తీసుకుని ఒక మూత ముందు ట్యాంక్కి ఒక మూత చొప్పున 5 మూతలు పోయి. పవర్ ఎక్కువ అయింది బాబా అప్పుడు, వద్దులే లేకుంటే. అందుకే దీంట్లో వద్దు. 1 2 3 సార్లు మరి పవర్ ఎక్కువ అయింది. 3 మూతలు చెప్పిన ఎక్కువగా ఉందని చెప్పావు బాగా పురుగు. కలపాలి దీన్ని, కలపమంటావా? వాసన మామూలుగా రావట్లేదు అబ్బా ఇది పోసిన అనమాట. ముందు కలిపి పోయాలండి. ఇప్పుడైతే ఉన్న ముందు మొత్తం పోతున్నాం. ఇది దాంతో కలిసిపోయాలా, అయితే 1.5 ఉండి దాంతో 1 సగం అనమాట. ఈ విధంగా ముందు ట్యాంకీలో పోయాలి. నేనైతే ఈ విధంగా చిమ్మాలి ముందు. గేడి అన్నీ తీసేయాలా ముందు డబ్బాలన్నీ తీసుకో పక్కన ఎత్తే, అది చేలో చండాలంగా ఉంటుంది. సండే రోజు కూడా రెస్ట్ లేదు. సండే కమ్మగా ఎంజాయ్గా ఇంటికాడ ఉందాంలే అనుకున్నా, కానీ చేనుకి పురుగు పట్టే ఇంటి కొట్టుకొని పోయింది. మళ్ళీ వచ్చినప్పుడు కొట్టియాలి.
అసలు అయితే మాత్రం పెట్ల మీద నడుతుంటే ప్రాణం పోతున్నాను. నా కాలు అయితే నేను ముళ్ళు గుచ్చుకుందనమాట. మామూలుగా లేదు, చక్కగా కానొస్తున్నాయి. అట్లా ఉంది పని అయితే. ఇప్పుడు ముందు కలపాలి, కొంచెం కూడా వేస్ట్ చేయకూడదు. ముందు అనేది చాలా పవర్ అనమాట. ఇది పురుగు పట్టిందండి అసలు. లేకపోతే ఇప్పుడు పురుగు మందు కొడితేనే మొక్క అనేది రైకి గట్టి మనకు దిగుబడి వచ్చింది. లేకపోతే మొక్క అనేది పెరగదు, ప్లస్ కండ రాదు. ఇంకా ఈ విధంగా మా కష్టాలు వచ్చేసి అండి 20 ఎకరం అదేమాట సుక్క చూపిస్తుంది. 20 ఎకరం అయినా 12, 20 అమ్మకి 20 అయితే ఇంక తేరుకుండేది కాదేమో. చిటి తల్లి పుట్టినరోజు వస్తుంది, ఇంక ఇదా అది అని ఏదో ఒకటి చేయాలా అమ్మ. వీడియోస్ తీయడానికి తినడానికి కూడా ఒకసారి ఖాళీ ఉండదు. అట్లా ఉంది మా చేలో పని అయితే. ఇప్పుడు మా ఆయన అయితే దగ్గరకు కూడా వచ్చిండు. ఇవి వచ్చేసి పక్క చేయాలి. ఈ డ్రోన్తో కొట్టితే అంతగా బల్ల అసలు డబ్బు పోయినా కానీ పురుగు అనేది చూసారు ఏ విధంగా. ఇటుబా బారికి బా, ఉండు నా తోటికి శుభ్రం కొడితే ఒకసారి అయితే ఆకును కొరికేసింది బాగా. ఇవి మిషన్తో పెట్టాడు, బల్లెగా వచ్చేసింది అండి. స్ట్రైట్గా పెట్టాడు, బాగుంది. అయితే మందు కొట్టడం అయిపోయిందండి, కొట్టేసాం 70 సెంట్లు. ఇంకా బుజ్జి ఏదో ముందు లెగేస్తుంది. ఎందుకు సో అయితే మందు కొట్టడం అయిపోయింది. ఇంక ఇంటి బొంగ రెడీ అయిపోయి ఇంకా ప్రశాంతంగా మన జర్నీ విజయవాడకి స్టార్ట్ చేయాలి. అదండి సంగతి. ఇంటికి పోయిన తర్వాత అక్కడ చేలో డ్రమ్ములు ఉన్నాయి, ఆ డ్రమ్ములు కూడా తీసుకొచ్చి పని అయిపోద్ది. బుజ్జి ఆడవి నువ్వే దా భయంలోకి రా, నేను పట్టుకుని వేస్తా. ఇందాక నా చేత వేయించాడండి మా ఆయన అయితే. ఇది మొన్న తీసిందేనా, అంతకుముందు తీసిందేనా? మా వరి చేంజ్ చూసారండి అట్లాగుందో. నాకైతే చాలా ఆనందంగా ఉంది ఈ వరి చేంజ్ చూస్తుంటే. రైతులకు ఒక ఆనందం వచ్చేది ఎప్పుడంటే మనం పంట సాగు చేస్తాం కదా, అదంతా పొట్ట మీదకి వచ్చి కోత మీదకి వచ్చి ఇట్లా కలకల్లాడుతూ ఉంటేనే చేసిన కష్టం అంతా మర్చిపోయినట్టు. నేను 4 రోజులు తీసానండి ఖచ్చితంగా. 4 రోజులు కష్టపడి తీసాము. మా 6 ఎకరాల్లో 5 ఎకరాలు బాగా, ఇది 5 ఎకరాల్లో కలుపు. అసలు ఎంత కష్టం అనిపించినా కానీ తీసాము. ఇప్పుడు చూస్తుంటే భలే ఆనందంగా ఉంది. చూసారా ఎర్రగా వచ్చి ఆడాడ ఒడ్లు. నాకు కొద్ది గోసుకు రావచ్చు తినేదాన్ని. భలే ఉండిద్ది చేను. అమ్మా ఇంక దవి నా ఇంటికి పోయి రెడీ అయ్యి ఊరికి పోవాలి. డ్రమ్ములో పోసుకోవచ్చు. మొత్తానికి అయితే చేలో పని చేసుకొని అక్కడ మందు కొట్టిన తర్వాత మళ్ళీ అప్పటి నుంచి ఇక్కడికి బయలుదేరి వచ్చేసాం. ప్రజెంట్ అయితే మనం విజయవాడలో ఉన్నామండి, తాడేపల్లి దగ్గర. అది విజయవాడ దగ్గర తాడేపల్లిలో ఉన్నాం. ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు, ఐడియా ఉంది కదా, అక్కడే మా పక్కన మా నాన్న కూడా రెంట్కి తీసుకొని ఉంటున్నారు ఇక్కడే. సో అయితే నేను వచ్చిన కారణం ఏంటంటే నేను కూడా ఇక్కడ పనికి వెళ్దామని వచ్చాను. బుజ్జిని తీసుకొచ్చానంటే తోడికి, ఇంటికాడ ఒక్కదే ఉంటుంది అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చాను. ఇక్కడ అనుకో సాయంత్రం పూట అట బజార్కి అని చెప్పేసి వెళ్ళి ఇడ్లీలు దోశలు దీంట్లో బాగా తినబడుతున్నాయి.
ఢిల్లీ రావచ్చని అయితే. సో అయితే మా అక్కయ్య కూడా వచ్చిందండి. హలో అగే అగే కిదరా రే. మా అక్కయ్య అయితే హిందీ సూపర్ మాట్లాడిద్ది, నాకు రాదు, నాకు హిందీ కొంచెం కొంచెం వచ్చు. కేకర్రా. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, బుజ్జి అఫీషియల్ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నా. మా డాడీ వాళ్ళ కాడికి అయితే వచ్చాను, ఫుల్ హ్యాపీ. మా ఇంటికాడ పోతున్నాను, లేచి సాయంత్రం దాకా ఇంటికాడ చేసుకుంటా ఉండాలి. ఇక్కడైతే ఎవరు చేస్తారు? మేమే. మా అమ్మాయిగా చేసి పెట్టేది ఉన్నాం, ఒక రోజైనా అర రోజైనా. అందుకని చెప్పేసి మా అమ్మ చేత చిన్న ట్రీట్ అయితే ఇప్పించేస్తున్నాము. ఇంకేమేమి రెడీ చేస్తారని చూసేయండి. ఓకే, సో అయితే అది వచ్చేసి నెక్స్ట్ వీడియో అండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అయిపోండి. ఓకేనా? బాయ్ బాయ్. ఇచ్చికా హాయ్ చెప్పు. మమ్మీ హాయ్ డాడీ, మమ్మీ బాయ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా అత్తయ్య ఛానల్ కూడా చూడండి అని చెప్పండి. బాయ్. హాయ్ బాయ్. శ్రీను రజా వ్లాగ్స్ అని చెప్పు. నెక్స్ట్ నీ వ్లాగ్ అది.